పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ను మరోసారి టార్గెట్ చేశాయా? అక్రమంగా దేశంలోకి చొరబడుతున్నారా అంటే నిఘా వర్గాలు అవుననే అంటున్నాయి. జమ్మూలో 30 మందికి పైగా పాకిస్తానీ ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాలు హెచ్చరించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్ర స్థావరాలను గుర్తించడానికి జమ్మూలోని కొండలు, అడవులు, మారుమూల లోయలను జల్లెడపడుతున్నారు. ఉగ్రవాదులను ట్రాక్ చేయడానికి డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు, గ్రౌండ్ సెన్సార్లను మోహరించినట్టు అధికారులు తెలిపారు. జమ్మూలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడంతో ఉగ్రవాదులపై నిరంతర నిఘా కోసం పర్వత ప్రాంతాల్లో తాత్కాలిక నిఘా స్థావరాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో మంచు కురుస్తుండటంతో చొరబాట్లకు ఇదే అదునుగా భావించిన ఉగ్రమూకలు అంతర్జాతీయ సరిహద్దును దాటుకుని దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని సరిహద్దు భద్రతా దళం అధికారులు తెలిపారు. అయితే ఆ ప్రయత్నాలను తమ దళాలు తిప్పికొడుతున్నాయన్నారు. సరిహద్దుల్లో ఉగ్ర కదలికలు ఉండడంతో కశ్మీర్లోని గుల్మార్గ్, సోనామార్గ్, దాల్ లేక్ ప్రాంతాలతో పాటు సున్నితమైన ప్రదేశాల్లో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలను మోహరించాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ను మరోసారి టార్గెట్ చేశాయా? అక్రమంగా దేశంలోకి చొరబడుతున్నారా అంటే నిఘా వర్గాలు అవుననే అంటున్నాయి. జమ్మూలో 30 మందికి పైగా పాకిస్తానీ ఉగ్రవాదులు నక్కినట్టు నిఘా వర్గాలు హెచ్చరించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్ర స్థావరాలను గుర్తించడానికి జమ్మూలోని కొండలు, అడవులు, మారుమూల లోయలను జల్లెడపడుతున్నారు. ఉగ్రవాదులను ట్రాక్ చేయడానికి డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు, గ్రౌండ్ సెన్సార్లను మోహరించినట్లు అధికారులు తెలిపారు. జమ్మూలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడంతో ఉగ్రవాదులపై నిరంతర నిఘా కోసం పర్వత ప్రాంతాల్లో తాత్కాలిక నిఘా స్థావరాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో మంచు కురుస్తుండటంతో చొరబాట్లకు ఇదే అదునుగా భావించిన ఉగ్రమూకలు అంతర్జాతీయ సరిహద్దును దాటుకుని దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని సరిహద్దు భద్రతా దళం అధికారులు తెలిపారు. అయితే ఆ ప్రయత్నాలను తమ దళాలు తిప్పికొడుతున్నాయన్నారు. సరిహద్దుల్లో ఉగ్ర కదలికలు ఉండడంతో కశ్మీర్లోని గుల్మార్గ్, సోనామార్గ్, దాల్ లేక్ ప్రాంతాలతో పాటు సున్నితమైన ప్రదేశాల్లో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలను మోహరించాయి.